నారుటో వరల్డ్‌లో మోస్ట్ ఫియర్డ్ మరియు పవర్‌ఫుల్ క్లాన్ గురించి మాట్లాడితే ఒక పేరు ఇమ్మీడియేట్‌గా వినిపిస్తుంది. అదే ఉచియా క్లాన్. షారింగన్ పవర్, ఇన్‌క్రెడిబుల్ బ్యాటిల్ స్కిల్స్, ఇంకా లెజెండరీ నింజాలు లాంటి మాద్రా ఉచియా, ఇటాచి ఉచియా, సాస్కే ఉచియా వాళ్ళ క్లాన్ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ క్లాన్‌లో ఒకటిగా ఫేమస్ అయింది. కానీ ఇంట్రెస్టింగ్‌గా కొన్ని సిట్యుయేషన్‌లో కొన్ని క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ టోబిరామా సెంజు ఉచియా క్లాన్‌లో కొన్ని వీక్‌నెసెస్ ఉన్నాయని చెప్పాడు. అంటే ఉచియా క్లాన్ యాక్చువల్‌గా వీకా? లేదా వాళ్ళకున్న సైకలాజికల్ మరియు ఎమోషనల్ ఫిల్ట్ వాళ్ళు కొన్ని టైమ్స్‌లో వాళ్ళని అదర్స్ కంటే వల్నరబుల్‌గా చూస్తారా? వార్నింగ్ స్టేట్స్ పీరియడ్స్ నుంచి కోనోహా హిస్టరీ వరకు ఉచియా క్లాన్ పవర్‌తో పాటు వాళ్ళకున్న హైడ్ వీక్‌నెసెస్ కూడా స్టోరీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఎందుకు కొన్ని సిట్యుయేషన్‌లో ఉచియా క్లాన్ మెంబర్స్‌ని వీక్‌గా కన్సిడర్ చేస్తారు మరియు అది నిజమా లేదా మిస్‌అండర్‌స్టాండింగ్. సైకలాజికల్, ఎమోషనల్ ఇన్‌స్టేబిలిటీ, ద కర్స్ ఆఫ్ హేట్రెడ్. ఉచియా క్లాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకున్న బిగ్గెస్ట్ వీక్‌నెసెస్ ఫిజికల్ కాదు, సైకలాజికల్. నారుటో వరల్డ్‌లో ఈ వీక్‌నెస్‌ని కర్స్ ఆఫ్ హేట్రెడ్ అని పిలుస్తారు. ఉచియా క్లాన్ మెంబర్స్ లవ్ మరియు ఎమోషనల్‌ని చాలా డీప్‌గా ఫీల్ చేస్తారు. కానీ ఆ ఎమోషనల్ మనకి ఇంపార్టెంట్ అయిన పర్సన్‌ని లూజ్ అయినప్పుడు ఆ ఎమోషనల్ ఎక్స్‌ట్రీమ్‌గా హేట్రెడ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఆ హేట్రెడ్ వల్ల కొన్ని ఉచియా క్లాన్ మెంబర్స్ రేషనల్‌గా థింక్ చేయకుండా రివెంజ్ కోసం ఇర్రేషనల్ డిసిషన్ తీసుకుంటారు. ఎమోషనల్ ఇంబాలెన్స్ వల్ల బ్యాటిల్‌లో టాక్టికల్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షారింగన్ ఎవల్యూషన్ జోమో మీదే డిపెండ్ అవ్వడం. షారింగన్ అవేకన్ అవ్వడం కోసం స్ట్రాంగ్ ఎమోషనల్ స్టక్ లేదా ట్రోమా కావాలి. చాలా కేసెస్ లో ఉజ్జే మెంబర్స్ తన యొక్క లవ్ యొక్క డెత్ ను చూశాక మాత్రమే షారింగన్ ఎవాల్వ్ అవుతుంది. ఇది అదర్ క్యాస్ట్ తో కంపేర్ చేస్తే హెల్త్ ట్రైనింగ్ బేస్ పవర్ గ్రోత్ కాదు. ఇంకా మాంగిక్యూ షారింగన్ విషయంలో ఇంకో డేంజరస్ ప్రాబ్లం ఉంది. మాంగిక్యూ పవర్ కోసం హిస్టరీలోనే కొన్ని ఉజ్జే మెంబర్స్ క్లాన్ లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారు. కొన్ని టైమ్స్ లో వాళ్ళనే సెల్ఫ్ డిస్ట్రాక్షన్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. కాబట్టి ఫిజికల్ స్ట్రెంత్ లో ఉజ్జే క్లాన్ మెంబర్స్ పవర్ఫుల్ అయినా వాళ్ళకున్న ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ మరియు కర్స్ ఆఫ్ హేట్రెట్ వాళ్ళని కొన్ని సిచ్యువేషన్ లో వీక్ గా కనిపించడానికి రీజన్ అయింది. ఉచియా క్లాన్ లో ఇంకో వీక్నెసెస్ ఏంటంటే షారింగన్ మీద ఎక్కువ డిపెండ్ అవటం. ఉచియా నింజాలు చాలా సార్లు షారింగన్ అబిలిటీస్ మరియు ఫైర్ స్టైల్ జుట్సు మీద ఎక్కువ రిలీజ్ అవుతారు. సెంజు క్లాన్ లాగా వాళ్ళకి డైవర్స్ స్కిల్స్ సెట్ యూజువల్లీ ఉండదు. ఎక్స్ప్లెయిన్ కి సెంజు క్లాన్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి క్లాన్ ఆఫ్ 1000 స్కిల్స్ అని పిలుస్తారు. అంటే వాళ్ళకి నింజుట్సు, తాయిజిట్సు, సచ్ టెక్నిక్స్ లాంటి చాలా రకాలైన ఎబిలిటీస్ ఉన్నాయి. కానీ ఉచియా నింజాలలో చాలా మెంబర్స్ షారింగన్ ఎబిలిటీ మీదే డిపెండ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు షారింగన్ న్యూట్రలైజ్ అయితే లేదా చాక్రా డ్యూయిన్ అయితే వాళ్ళకి ఓవర్ వెర్సటైల్ టెక్నిక్ ల్యాక్ అవ్వచ్చు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవెన్ మాదరా ఉచియా లెవెల్ కాదు. ఉచియా క్లాన్ రెప్యుటేషన్ మట్స్ ప్లే లెజెండరీ అవుట్లైన్ వల్ల వచ్చింది. మాదరా, ఇటాచి, సాస్కే లాంటి క్యారెక్టర్స్ వల్ల క్లాన్ కి పవర్ఫుల్ అనే రెప్యుటేషన్ వచ్చింది. కానీ యావరేజ్ ఉచియా నింజాలు అంత స్ట్రాంగ్ ఏం కాదు. చాలా మందికి షారింగన్ కూడా అవేకన్ అవరు. క్లాన్ స్ట్రెంత్ గురించి పర్స్పెక్షన్ కొంచెం ఎగ్జాస్టెడ్ గా ఉంది. ఇంకా మాంగికు షారింగన్ లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్లైండ్నెస్. మాంగికు షారింగన్ చాలా పవర్ఫుల్ అయినా అది యూస్ చేస్తూనే ఉంటే స్లోగా ఐసెట్ అనేది లాస్ అవుతారు. కాబట్టి ఈ పవర్ లాంగ్ టర్మ్ స్టేబుల్ కాదు. బ్లైండ్నెస్ ని ఓవర్కమ్ చేయడానికి ఎటర్నల్ మాంగికు షారింగన్ కావాలి. కానీ దీన్ని యూజువల్లీ సిబ్లింగ్ సైజ్ నుంచి ట్రాన్స్ప్లేట్ చేయాలి. ఇది మోరల్ గా కూడా చాలా డార్క్ మరియు అనపికల్ ప్లాన్. కాబట్టి షారింగన్ చాలా పవర్ఫుల్ అయినా కానీ దాని మీద ఓవర్ రిలయన్స్ మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఉజియా క్లాన్ వీక్నెస్ గా కన్సిడర్ చేయబడతాయి. అరెగన్స్ అండ్ పూర్ లీడర్షిప్. ఉజియా క్లాన్ వీక్నెస్ లో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అరెగన్స్ మరియు పూర్ లీడర్షిప్. షారింగన్ లాంటి పవర్ఫుల్ కేకే గెన్కైమ్ వల్ల ఉచియా క్లాన్ మెంబర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేశారు. వాళ్ళకి అనిపించింది ఏంటంటే షారింగన్ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ ఎవరు డిఫీట్ చేయలేరు అని. ఈ ఆర్గన్ వల్ల కొన్ని టైమ్స్ వాళ్ళలోకి ఆపోనెంట్ ని అండర్ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కేకే గెన్కై లేకుండా ఉన్న నింజాలని చాలా మంది ఉచియాస్ సీరియస్ గా తీసుకోవడం లేదు. కానీ నారుటో వల్ల స్ట్రెంత్ ఓన్లీ బ్లడ్ లైన్ మీదే డిపెండ్ కాదు. స్కిల్, స్ట్రెంత్ మరియు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్గాన్స్ కొన్ని సిచ్యువేషన్ లో వచ్చే మెంబర్స్ కి సీరియస్ డిసడ్వాంటేజ్ అయ్యింది. ఇంకో ఇష్యూ ఏంటంటే లీడర్షిప్ ప్రాబ్లం. పర్టికులర్ గా వార్నింగ్ టైం పీరియడ్ లో వచ్చే మెంబర్స్ యొక్క లీడర్షిప్ కొన్ని టైమ్స్ లో అన్స్టేబుల్ గా ఉండేది. ఎగ్జాంపుల్ గా మాదరా యొక్క సిచ్యువేషన్ చూడొచ్చు. మాదరా కొన్ని డిసిషన్ పర్సనల్ ప్రైజ్ మరియు ఎమోషనల్ బేస్ చేసి తీసుకుంటారు. కొన్ని టైమ్స్ బ్యాటిల్ ఫీల్డ్ నుండి వెళ్ళిపోదాం వాళ్ళ క్లాన్ మెంబర్స్ వండర్ఫుల్ పొజిషన్ లో పడిపోయారు. అంటే లాంగ్ టర్మ్ స్ట్రెంత్ కంటే పర్సనల్ ప్రైజ్ మరియు ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది. కాబట్టి ఆర్గన్స్ మరియు అన్స్టేబుల్ లీడర్షిప్ ఉచియా క్లాన్ స్ట్రెంత్ ని కొన్ని టైమ్స్ లో వీక్నెసెస్ గా మారిపోయింది. డిస్క్రిమినేటరీ సోషల్ స్టేట్మెంట్. ఉచియా క్లాన్ వీక్నెస్ లో ఇంకో ఇంపార్టెంట్ రీజన్ విలేజ్ పాలిటిక్స్ మరియు డిస్క్రిమినేటరీ. కోనోహా ఎస్టాబ్లిష్ అయ్యాక కొన్ని లీడర్స్ ఎస్పెషల్లీ టోబిరామా సెంజి ఉచియా క్లాన్ మీద కంప్లీట్లీ ట్రస్ట్ పెట్టలేదు. ఎందుకంటే ఉచియా క్లాన్ ని స్ట్రిక్ట్ సర్వైవర్స్ లో పెట్టేశాడు. అంటే వాళ్ళని కాన్స్టెంట్ గా మానిటర్ చేద్దాం, వాళ్ళని ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయడానికి ఛాన్స్ తగ్గడం జరిగింది. ఇంకా విలేజ్ లీడర్షిప్ ఉచియా క్లాన్ కి యొక్క స్పెషల్ రోల్ ని అసెంబ్లీ చేసింది. కోనోహా మిలిటరీ పోలీస్ ఫోర్స్. ఫస్ట్ గ్లాన్స్ లో ఇది ఇంపార్టెంట్ పొజిషన్ లా కనిపించినా కానీ యాక్చువల్ గా ఇది ఉచియా క్లాన్ ని విలేజ్ యొక్క పొలిటికల్ నుండి డిస్టెన్స్ లో పెట్టడానికి ఒక స్ట్రాటజీ. వాళ్ళని పోలీస్ డ్యూటీలో పెట్టి రెస్ట్ ఆఫ్ ద విలేజ్ నింజాతో ఇంటరాక్షన్ తగ్గించారు. ఈ సిచ్యువేషన్ వల్ల ఉచియా క్లాన్ స్లోలీగా ఐసోలేషన్ ఫీల్ అవడం స్టార్ట్ అయింది. విలేజ్ లో మిగతా క్లాన్స్ తో బాండింగ్ తక్కువైంది మరియు వాళ్ళకి ఇచ్చిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్,
కాంబాట్ సిట్యుయేషన్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ తగ్గిపోయింది. కాబట్టి ఈ పొలిటికల్ ఐసోలేషన్ మరియు డిస్క్రిమినేషన్ ఉచియా యొక్క స్ట్రెంగ్త్‌ని ఇండైరెక్ట్‌గా వీక్ చేసింది. అదే టైంలో ఈ టెన్షన్‌లో లేటర్ ఉచియా క్లాన్ కూట్ అటెంప్ట్‌కి కూడా రీజన్ అయింది. కంపారిజన్ టు అదర్ క్లాన్స్. ఇప్పుడు ఉచియా క్లాన్‌ని అదర్ పవర్‌ఫుల్ క్లాన్‌తో కంపేర్ చేస్తే కొన్ని డిఫరెన్సెస్ క్లియర్‌గా కనిపిస్తాయి. ఫస్ట్ సెంజు క్లాన్ మరియు ఉజుమకి క్లాన్. ఈ క్లాన్‌కి ఎక్స్‌ట్రీమ్ స్ట్రెంగ్త్, స్టామినా, విటాలిటీ మరియు హంట్ చక్ర రిజర్వ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి లాంగ్ బ్యాటిల్‌లో చాలా అడ్వాంటేజ్‌గా ఉంటుంది. కానీ ఉచియా నింజాలు షారింగాన్ యూజ్ చేస్తున్నప్పుడు చక్ర ఫాస్ట్‌గా డ్రోన్ చేస్తుంది. అంటే లాంగ్ ఫైట్‌లో ఉచియా మెంబర్స్‌కి ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ అవ్వచ్చు. సెకండ్ హ్యూగా క్లాన్. హ్యూగా క్లాన్ దగ్గర బ్యాకుగన్ ఉంటుంది. బ్యాకుగన్ మెయిన్‌లీ సర్వేలెన్స్ మరియు పెర్సెప్షన్‌లో చాలా పవర్‌ఫుల్. ఎనిమీ చక్ర ఫ్లోని చూడడం 360 డిగ్రీస్ వేరియేషన్ లాంటి హంట్ టెక్నికల్ అడ్వాంటేజెస్ ఇస్తాయి. ఇంకా బ్యాకుగన్ ట్రైనింగ్ మెథడ్ కూడా డిసిప్లిన్ మరియు ప్రాక్టికల్ బేస్డ్‌గా ఉంటుంది. ఇంకా షారింగన్ ఎవల్యూషన్ మాత్రం చాలా సార్లు తోమో మరియు ఎమోషనల్ షాక్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి హిస్టరీలో కొన్ని సిట్యుయేషన్‌లో ఉచియా క్లాన్‌ని వీక్ అని కాదు, అన్‌స్టేబుల్ క్లాన్ అని కన్సిడర్ చేశారు. వాళ్ళకి ఇమెన్స్ పవర్ ఉంది. కానీ మోస్ట్‌లీ వాళ్ళకి ఇంటెంట్, ఎమోషనల్ మరియు హేట్రేట్ నుంచి వస్తుంది. కానీ వాళ్ళకి రైవల్ అయిన సెంజు క్లాన్ మాత్రమే బ్యాలెన్స్, డిసిప్లిన్ మరియు స్టేబుల్ అప్రోచ్‌తో స్ట్రాంగ్‌గా డెవలప్ అయ్యారు. అందుకే నరుటో హిస్టరీలో ఉచియా క్లాన్ పవర్‌ఫుల్ అయినా కూడా వాళ్ళని కొన్ని టైమ్స్ స్టెబిలిటీ మరియు స్టెబిలిటీ విషయంలో వీక్ అని కన్సిడర్ చేశారు. ఉచియా క్లాన్ వీక్‌నెసెస్ ఎక్స్‌ప్లెయిన్డ్. కాబట్టి ఫైనల్‌గా చూస్తే ఉచియా క్లాన్ యాక్చువల్‌గా వీక్ కాదు. నరుటో వరల్డ్‌లో వారిని మోస్ట్ పవర్‌ఫుల్ క్లాన్‌లో ఒకటిగా వారిని కన్సిడర్ చేశారు. కానీ వాళ్ళకున్న కర్స్ ఆఫ్ హేట్రేట్, షారింగన్ మీద ఓవర్ రిలయన్స్, ఇంకా కొన్ని పొలిటికల్ మరియు సోషల్ ఇష్యూస్ వాళ్ళు కొన్ని సిట్యుయేషన్‌లో వారిని అన్‌స్టేబుల్ క్లాన్ అని పిలుస్తారు. మాదరా, ఇటాచి, సాస్కే లాంటి లెజెండ్స్‌ని చూసాక ఒక విషయం మాత్రం క్లియర్. ఉచియా క్లాన్ యొక్క పవర్ అన్‌బిలీవబుల్ లెవెల్‌లో ఉంటుంది. కానీ ఆ పవర్‌కి ప్రైస్ ఏంటంటే ఇంటెంట్, ఎమోషనల్ మరియు ట్రాజడీ. అందుకే నారుటో వరల్డ్‌లో వచ్చే క్లాన్‌ని సింపుల్‌గా పవర్‌ఫుల్ క్లాన్ అని కాదు, మోస్ట్ ట్రాజడీ మరియు కాంప్లెక్స్ క్లాన్. ఇప్పుడు మీకు ఒక క్వెషన్, మీ ఒపీనియన్ ఏంటి? స్ట్రాంగెస్ట్ ఉచియా ఎవరు? ఇటాచీనా, మాద్రానా లేదా సాస్కేనా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి నారుటో ఎక్స్‌ప్లనేషన్ కోసం మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ నారుటో టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బై బై.